అసలు సుపరిపాలన అంటే ఏంటి అధ్యక్ష అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అంటే సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా 9 నెలల్లో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేయడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రోజుకి 50 మంది మహిళలపై అఘాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే బెల్ షాప్స్ ద్వారా మద్యం ఏరులై పారడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మెగా డిఎస్సీపై తొలి సంతకం పెట్టి 9 నెలలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగులకు డిఏ పిఆర్సీ ఐఆర్ ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 83 లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి, అలాగే వీళ్ళు చెప్పిన తల్లికి వందనం ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు 53 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారం వేశారు అధ్యక్ష. అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. 13,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు భారం వేశారు అధ్యక్ష. అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే 60% నిత్యావసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ 9 నెలల్లో. దాన్ని సుపరిపాలన అంటారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం దగ్గర రాజీ పడడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎంత దారుణంగా ప్రజలను ఇబ్బందులు పెట్టి మోసం చేస్తూ తమ పరిపాలన సుపరిపాలన అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ఫైనల్ గా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాల కోసం గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష. 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే కల్పించబడినవి అన్నారు. అసలు ఏ శాఖలో కల్పించారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో తెలియజేయాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? 4 లక్షలు కాదు అధ్యక్ష, 9 నెలల్లో 4 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష.